తప్ప నేను కరెక్ట్గా ఉన్నాను. ఐఎమ్ ద ఫిటెస్ట్ పర్సన్. నేను ఎవరినైనా జనాకర్షణ అంటే ఏంటంటే మీరు ఎక్కడన్నా పబ్లిక్ ఉన్నా లేకపోయినా ఒక లక్షణం ఉంటుంది చూడండి. మెయిన్ ట్రేట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ క్రౌడ్ ఉన్నా లేకపోయినా ఆయనకు నమస్కారం పెట్టే లక్షణం ఉంటుంది. అవును, ఇట్లా పెట్టుకుంటే వెళ్ళిపోతా ఉంటారు. ఒక్కసారి ఆయన నార్మల్గా రాగానే ఇట్లా షర్ట్ సర్దుకొని అక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా, నాకు కొంతమంది ప్రెస్లో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా చెప్పారు ఏంటంటే అక్కడ ఎవ్వరు లేరు క్రౌడ్. ముఖ్యంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు, జైల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రెస్ అంతా కూడా ఒక వైపు ఉంది, ఒక వైపు అంతా కూడా జస్ట్ ఓపెన్ ప్లేస్ ఉంది, ఖాళీగా ఉంది. అక్కడ అంతా జస్ట్ వాల్స్ తప్ప ఏం లేదు. అక్కడ కూడా చూసి ఆయన నమస్కారం పెడుతున్నారు. ఒక విచిత్రమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇది జర్నలిస్టుల ద్వారానే వచ్చిన ఇన్ఫర్మేషన్. సో మీరు నమస్కారం పెట్టడం వెనక ఒక ఆంతర్యం కూడా ఏముంటుందంటే మీకు విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంది, మిమ్మల్ని దైవాంశ సంభూతుల్లాగా భావిస్తున్నారు, ప్రజలు మీకోసమే ఉన్నారు. జనరల్గా మూవీస్లో చూపిస్తారు గాడ్ మ్యాన్ టైప్ అన్నమాట. నార్సిసిజం అంటే అదే, దే ఫీల్ దెమ్సెల్ఫ్ యాజ్ అ గాడ్. దైవాన్ సంభూతులు ల్యాండ్ అయ్యాము, మన కోసం ప్రజలు వెయిటింగ్. నేను కారణ జన్ముడిని లేదా ఐఎమ్ ఏ బ్లెస్డ్ మ్యాన్ అనుకున్నట్టు అనమాట. ఒక సగటు మనిషి స్థాయి నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా ఐడెంటిఫై గారు. సో ఐఆమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీవన్. నా స్థాయి వ్యక్తులు ఎవరు ఉండరు, నేను ఎవరికి కూడా ఆన్సర్ చెప్పను. ఎదుటి వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను అవసరమైతే డిస్కనెక్టివ్ ఆన్సర్ అన్న చెప్తాను, లేదా దాన్ని అవాయిడ్ చేస్తాను. సో నార్సిసిస్టిక్ ట్రైట్స్ ఉన్న వాళ్ళకి ఇంకొక లక్షణం ఏముంటుందంటే వాళ్ళకు నచ్చిన వాళ్ళనే వాళ్ళు పక్కన పెట్టుకుంటారు. రెండోది వాళ్ళ మాట వినే వాళ్ళని మాత్రమే పక్కన పెట్టుకుంటారు. క్వశ్చన్ చేయకూడదు, క్రాస్ చేయకూడదు. మీరు చేయకూడదు. అది మీరు క్వశ్చన్ వేశారంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఆ క్వశ్చన్ వేసే సిచ్యువేషన్కి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికీ కూడా ఒక బ్యూటిఫుల్ ఇమాజినేషన్, ఒక ఇల్యూజన్, ఒక ఫ్యాంటసైజ్ వరల్డ్లో ఉంటారు. వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుంచి చివరికి వాళ్ళు ఉండే ఇంటీరియర్ కూడా చాలా కాస్ట్లీగా, రిచ్గా ఉండాలి. ఇంటీరియర్ అంటే నాకు గుర్తొచ్చింది, ఈ మధ్య కాలంలో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్లో ఒక ప్యాలెస్లు సీన్లోకి వచ్చినాయి. అంటే ఒక లగ్జరీ లైఫ్ని అధికారం కోసం, సేమ్ టైం ప్రతి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కూడా నార్సిజం లక్షణమా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వైఫ్స్ గురించి పదే 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 నవ్వడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అంటే పర్సనల్ లైఫ్ని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, కామెంట్ చేస్తారా? లగ్జరీ లైఫ్ కూడా నార్సిసిస్టిక్ ట్రేట్స్ ఉన్న వాళ్ళకి అసహ్యం ఉంటుంది మేడం. నార్సిసిస్టిక్ ట్రేట్స్ ఎవరికి ఉన్నా కానీ వన్ ఆఫ్ ద మేజర్ ట్రైట్ ఏంటంటే జెలసీ. అందుకే వీళ్ళు పోటీతత్వాన్ని స్వీకరించారు. మీరు ఒక కాంపిటీషన్ని వీళ్ళు భరించలేరు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ కాంపిటీషన్, ఎనీ కాంపిటీషన్ దే డోంట్ అలౌ, దే డోంట్ యాక్సెప్ట్ యాక్చువల్లీ. సో దానికి తప్పదు. మీకు ఈ వ్యక్తి రోజు నన్ను విమర్శిస్తున్నాడు, ఈ వ్యక్తి రోజు నాకు థ్రెట్ అవుతున్నాడు, ఈ వ్యక్తి రోజు నన్ను ఏదో ఒక సందర్భంలో నన్ను ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది, నన్ను ఆన్సరబుల్గా తయారు చేస్తున్నాడు సమాజానికి అన్నప్పుడు అప్పుడు వాళ్ళల్లో అవతల వాళ్ళని డీగ్రేడ్ చేసి, క్రిటిసైజ్ చేసి, ముఖ్యంగా చాలా మోరల్గా వాళ్ళని, సైకలాజికల్గా వాళ్ళని హిట్ చేయడం, బిలో ద బెల్ట్ హిట్ చేయడం అంటారు కదా, చేయడంలో వాళ్ళకు ఒక ఆనందం ఉంటుంది. అంటే అసలు పెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు